ఓకే, నమస్కారం వ్యూయర్స్. దిస్ ఈజ్ నజీర్, షుగూరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమీర్పేట్ బ్రాంచ్ అన్న. ఈరోజు చాలామంది ప్రజలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక దాంట్లో డైలమాలో పడిపోయారు. మార్కెట్ కండిషన్ని బట్టి మార్కెట్ ఏమైపోయిందో, ఇది మన గవర్నమెంట్ మారిన తర్వాత మార్కెట్ డౌన్ అయిపోయింది, గవర్నమెంట్ ముందు మార్కెట్ ఒకలాగా ఉంది అని చాలామంది కూడా ఆలోచనలు పడిపోతున్నారు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆలోచిస్తున్నారు, కొనుక్కునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా అరే మార్కెట్ అయిపోయిందని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ ఈరోజు క్షుణ్ణంగా ఒకటే తలుచుకున్నానమ్మా. ఏంటంటే అది హైదరాబాద్ మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, నా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే హైదరాబాదు యాక్చువల్గా ఉంది ఫస్ట్ 19 కిలోమీటర్ రేడియేషన్ హైదరాబాద్. ఒకప్పుడు హైదరాబాద్కు ఒక దిశా నిర్దేశం అనేది లేదు. ఎలాగంటే అన్నీ కూడా 90% ఆఫ్ ద లేఅవుట్లు కూడా జీపీ లేఅవుట్లే ఉన్నాయి. అప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అని ఆలోచించడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే జీపీ అనేటప్పటికీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఏ రోజు ఏ ఇష్యూస్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ కాదు కాబట్టి ఒక ప్లాట్ని 10 మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఆ రోజుల్లో ఉంది. 2000 అంటే 1990 బిఫోర్ ఆఫ్టర్ 2000 సంవత్సరం ముందుకి 1990 మధ్యలో మ్యాక్సిమం అదే ఉంది. అందువల్ల హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి చాలామంది భయపడేవారు. ఈ 19 కిలోమీటర్ రేడియేషన్ తర్వాత ఉడా అప్రూవ్డ్గా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక హైదరాబాద్ని చేంజ్ చేయడం జరిగింది. అంతకుముందు దాన్ని జిహెచ్ఎంసీగా ఉండే దాన్ని ఉడాగా మార్చారు. ఉడాగా మార్చినప్పుడు 34 కిలోమీటర్ రేడియేషన్ చేశారు. అప్పుడు కూడా మనకు ఉడా ఉంది, డిటిసిపి ఉంది. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లేఅవుట్స్ అని అర్థం. ఈ 34 కిలోమీటర్ రేడియేషన్లో కూడా వచ్చినప్పుడు కూడా మనకు 50% మాత్రమే మనకు అప్రూవల్ లేఅవుట్స్ మాత్రం ఉన్నాయి. సో అప్పుడు కూడా హైదరాబాద్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతా వస్తూ ఉంది. ఇది ఎప్పటి వరకు అయినా 2007 వరకు కూడా ఇదే అప్రూవల్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి 2008లో మాస్టర్ ప్లాన్ హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మనకు ఆథరైజేషన్ వచ్చిన ఫైనల్గా మనకు అప్రూవల్ వచ్చింది 2013లో మనకు ఫైనల్ అయింది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉన్న లేఅవుట్లు ఉడా కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఈ లేఅవుట్లలో 100% ల్యాండ్లో 100% లేఅవుట్లు వేయచ్చు. అంటే ఇక్కడే లేఅవుట్ వేయాలి, ఇక్కడే వేయకూడదు అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అంటే ఏ జోన్స్ లేవు. అదే హెచ్ఎండి వచ్చినప్పటికీ టోటల్గా ల్యాండ్ని 12 భాగాలుగా విభజించడం జరిగింది. అదే 12 జోన్స్ అంటే రెసిడెన్షియల్ జోన్స్ 4, మిగతా 8 జోన్స్ కూడా డిఫరెంట్. అంటే బఫర్ జోన్ అని, పెరియర్బన్ అని, బయో కన్జర్వేషన్ అని, త్రిబుల్ జోన్ అని, ఇలాగ రిక్రియేషన్ అని, మల్టీపర్పస్ జోన్ అని డిఫరెంట్ 8 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే ఇక్కడ మీరు కూడా గమనించండి, హైదరాబాద్ మార్కెట్ ల్యాండ్ 100%లో 60% అనేది అన్యూజ్ ల్యాండ్. అంటే మీన్స్ 40% మాత్రమే రెసిడెన్షియల్గా వాడడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏమైంది, ఆటోమేటిక్గా ల్యాండ్ యొక్క పర్సంటేజ్ తగ్గింది. అంటే 60 టైమ్స్ ల్యాండ్ వాల్యూ అనేది పెరగడానికి స్కోప్ వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 2013 తర్వాత మనకు స్టేట్ బైఫర్కేషన్ జరిగింది. బైఫర్కేషన్ అయిన 15లో తెలంగాణ స్థాపించిన తర్వాత అక్కడి నుంచి 16 తర్వాత మనకు కొద్దిగా మార్కెట్ అప్ అండ్ డౌన్ అయిన 17, 18, 19 ఈ 3 సంవత్సరాలలో భూమి వాల్యూ అనేది ఆటోమేటిక్గా 60 టైమ్స్ అనేది పెరిగింది. అది ఇటువైపు పెరిగింది, ఇటే పెరిగిందని కూడా లేదు. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీ అంటే కంపల్సరీ మనకి ఐటీ జోన్స్ అనేది 3 to 4 ఐటీ జోన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. డిఫరెంట్ జోన్స్గా విస్తరిస్తూ ఉండాలి. అలా వచ్చేటప్పటికి మనకి వెస్ట్ జోను, నార్త్ జోను, సౌత్ జోను, ఈస్ట్ జోన్ అని ఉంది. నార్త్ అనేటప్పటికి మనకు NH7 హైదరాబాద్ని 2 నేషనల్ హైవేస్ అనేది హారిజెంటల్గా మనకు వర్టికల్గా హారిజెంటల్గా డివైడ్ చేస్తాయి. వన్ ఈజ్ ముంబై హైవే, సెకండ్ వన్ ఈజ్ నాగ్పూర్ హైవే, దట్ ఈస్ కాల్డ్ NH7 అండ్ NH9. ఈ 2 నేషనల్. నార్త్ వచ్చేటప్పటికి మనకి కొంపల్లి, మేడ్చల్ టువర్డ్స్. ఈస్ట్ వచ్చేటప్పటికి మనకు పెద్దంబర్పేట్, నెక్స్ట్ మనకి చౌటుప్పల్ ఇలా వస్తుంది. సౌత్కి వచ్చేటప్పటికి శంషాబాద్ కానివ్వండి, నాగార్జున సాగర్ హైవే, ఇదంతా సౌత్ టెర్మినల్ కింద వస్తుంది. వెస్ట్ అనేటప్పటికి పటాన్ చెరువు సదాశివపేట్ టువర్డ్స్ ముంబై, ఇలాగా 4 భాగాలుగా డివైడ్ చేస్తే వెస్ట్ జోన్ హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ద జోన్గా డెవలప్ అవుతూ వస్తుంది. ఎందువల్ల అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా హైటీ అంతా కూడా వెస్ట్లోనే ఉంది. లైక్ మీరు ఇన్నర్ రింగ్ రోడ్ అని అంటే మనకి ఇప్పుడు వెస్ట్లో పంజాగుట్ట నుంచి తీసుకుంటే బోయిన్పల్లి, మలక్పేట,
అత్తాపూర్, ఆరంగర్ ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మనం ఇన్నర్ రింగ్ రోడ్గా తీసుకుంటాం. ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత మనకు వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. 2013 తర్వాత అవుటర్ రింగ్ రోడ్ అనేది కూడా మనకు వచ్చింది. అప్పటికి ఈ అవుటర్ రింగ్ రోడ్కి ఇన్నర్ రింగ్ రోడ్కి బిట్వీన్ ద ల్యాండే మనకి ఇప్పుడు బాగా బూమింగ్ అనేది రావడం జరిగింది. వెస్ట్ జోన్ అనేటప్పటికి ఏంటంటే పంజాగుట్ట నుంచి తీసుకుంటే కుకట్పల్లి వరకు అటు పటాన్చెరు వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇదంతా కూడా ఐటీ జోన్గా మనం డెవలప్ అయింది. హైటెక్ సిటీ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఇదంతా దానికి నియర్ బై ఉంది కాబట్టి కొల్లూరు కానీ, శంకర్పల్లి కానీ, పటాన్చెరు కానీ, మోకిల్లా కానీ ఇలా చూసుకుంటూ పోతే మీకు అప్ టు సంగారెడ్డి వరకు కూడా మనకు డెవలప్మెంట్ వచ్చింది. అదే 2000 సంవత్సరం 2010, 2012 ఈ మధ్య కాలంలో అదే అవుటర్ రింగ్ పటాన్చెరు కానీ ఆ ఏరియాలో 3000, 3500 అప్ టు 6000 వరకు అమ్మడం జరిగింది. ఈరోజు 2016 తర్వాత అదే ల్యాండ్స్ 50K, 60K 50,000, 60,000 గజం అమ్మడం జరుగుతుంది. అంటే మనకున్న 5 నుంచి 6 సంవత్సరాలలోనే ఊహించిన దానికంటే కూడా 4 అనేది రేట్లు పెరగడం జరిగింది. సో ఈ వేవ్ అనేది అలాగే మనకు కొత్తగా త్రిబుల్ ఆర్ అనేది ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అప్ టు వెస్ట్ జోన్ అంటే సంగారెడ్డి వరకు, సంగారెడ్డికి సదాశివపేటకి మధ్యలో త్రిబుల్ ఆర్ ఒకటి రావడం జరుగుతుంది. ఈ త్రిబుల్ ఆర్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్య ల్యాండ్స్లో ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ఇందులో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ 34 కిలోమీటర్ల రేడియేషన్ ఏదైతే ఉడా ఉందో అర్బన్ డెవలప్మెంట్ కింద ఉందో ఈ అర్బన్ డెవలప్మెంట్ కింద ఉన్నదాన్ని మాత్రమే HMDA R1, R2, R3, R4 రెసిడెన్షియల్ జోన్స్గా తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేది DTCPగా పరిగణించడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు హుడాలో ఉన్నప్పుడు DTCPకి మార్టిగేజ్ కానీ ఇంత పర్సంటేజ్లో కానీ ఉండేది కాదు. అంటే ఒక DTCPలో 70% ప్లాటింగ్ చేసేవారు, ఇది హుడాలో ఉన్నది. అదే ఇప్పుడు HMDA వచ్చిన తర్వాత HMDA నామ్స్ని DTCPకి కూడా ఈక్వల్ చేయడం జరిగింది. ఈక్వల్ చేసి అక్కడ మార్టిగేజ్ పెట్టారు. సేమ్ HMDA నామ్సే మనకు DTCPకి కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పటాన్చెరు దాటి రుద్రారం వరకు మాత్రమే మనకు రెసిడెన్షియల్ జోన్ అనేది ఆక్యుపై అయింది. దాని తరువాత మనకి సంగారెడ్డి వరకు కూడా అంటే కంది IIT వరకు కూడా అదంతా పెరి అర్బన్ జోన్ అనేది ఉంది. ఈ పెరి అర్బన్ జోన్ ఉండడం వల్ల అక్కడ రెసిడెన్షియల్గా ఏమి రాదు. దానివల్లనే మనకు సంగారెడ్డి నుంచి సదాశివపేట వరకు ఇప్పుడు లేఅవుట్స్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. దేనివల్ల అవుతున్నాయంటే సదాశివపేట అనేది వెస్ట్ వైపు డెవలప్మెంట్ అవ్వడానికి చాలా స్కోప్ లేదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ముంబై బార్డర్ అంటే మనకు స్టేట్ బార్డరు దాటుతాం. సో సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపు రావాలి. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు డెవలప్మెంట్ లేదు, ఈస్ట్ వైపు లేదు సంగారెడ్డికి. ఎందువల్ల అంటే పెరి అర్బన్ జోన్ ఉంది. సో సంగారెడ్డి నుంచి ఎటు వెళ్ళాలి, సదాశివపేట వైపు వెళ్ళాల్సి వస్తుంది. అంటే సదాశివపేట కానీ సంగారెడ్డి 2 ట్విన్ సిటీస్ లాగా డెవలప్ అవడానికి స్కోప్ ఉంది. అందువల్లనే త్రిబుల్ ఆర్ అనే ప్రాజెక్ట్ అనేది ఇంతకు మునుపు ఫస్ట్ షెడ్యూల్లో వచ్చినప్పుడు కంది IIT దగ్గర ఇవ్వడం జరిగింది. ఆ మార్పులలో మళ్ళీ ఆ త్రిబుల్ ఆర్ని తీసుకెళ్ళి పెద్దాపూర్ దగ్గర ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు త్రిబుల్ ఆర్ వస్తే త్రిబుల్ ఆర్కి ఇన్ అండ్ అవుట్ ఒక 9 నుంచి 10 కిలోమీటర్ రేడియేషన్ వరకు గ్రోత్ క్యాడర్ కిందనే ఉంటుంది. లేఅవుట్లు రావడానికి, రెసిడెన్షియల్గా ఫార్మేషన్ అవడానికి స్కోప్ ఉంటుంది. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్ ఇన్సైడ్ కానీ 10 కిలోమీటర్ అవుట్ సైడ్ కానీ ఈరోజు 5,000 గజం ఉన్నది కూడా 50,000 అవడం మనం చూసాం. సేమ్ ఇదే అనేది మనకు ఫ్యూచర్లో జరగడానికి స్కోప్ ఉంది. ఇది టోటల్గా వెస్ట్ మీద నేను చెప్పడం జరిగింది. నార్త్కి వెళ్ళేటప్పటికి నార్త్ మనకు స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కువ రాలేదు. ఎందువల్ల రాలేదంటే నార్త్ వైపు మొత్తం కూడా బోయిన్పల్లి, నెక్స్ట్ మనకు టువర్డ్స్ కొంపల్లి అదంతా వస్తే కంటోన్మెంట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. మిలిటరీ ఆర్మీ ఫోర్స్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. సో దానివల్ల అక్కడ ఎవరు కూడా వెళ్ళి లేఅవుట్లు వేయాలి, ఇక్కడ ఏదో డెవలప్మెంట్ వస్తుంది అనేది లేదు. అక్కడ ఎలాంటివి కూడా మనకు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ కానీ అంటే ఎంప్లాయ్మెంట్ సోర్స్ సంబంధించి ఏమీ లేదు. ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది మనకు ఆ సైడ్ లేదు. మనకు బాలానగర్ అనేది అప్పట్లో అది GHMC అండర్లో ఉన్నప్పుడు మనకు ఇన్నర్ రింగ్ రోడ్డు 19 కిలోమీటర్ రేడియేషన్ ఉన్నప్పుడు బాలానగరే మన సిటీ అవుట్స్కట్ అవ్వడం వల్ల అక్కడ ఇండస్ట్రియల్ జోన్గా ఇచ్చారు. బాలానగర్ నుంచి చింతలు కానీ, చెట్లపోతారం, గడ్డపోతారం, నర్సాపూర్ హైవే కూడా బాచ్పల్లి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ రావడం వల్ల అక్కడ మనకు ఈ ముంబై హైవే అండ్ NS7 నాగ్పూర్ హైవే
ఈ రెండింటి మధ్యలో నేషనల్ హైవేకి 2 నుంచి 3 కిలోమీటర్ల రేడియేషన్ వరకు మాత్రమే రెసిడెన్షియల్ వచ్చింది. బిట్వీన్ ద ల్యాండ్ అంతా కూడా మనకు ఈ ఫార్మా ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది నార్త్లో లేదు. దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సుచిత్ర కానీ కొంపల్లి కానీ అరే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నానని చెప్పేసి విల్లా కల్చర్ అనేది రావడం జరిగింది. విల్లా కల్చర్ వచ్చిన తర్వాత అప్పుడు ఉడా హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రావడం కానివ్వండి, సిటీ అక్కడి నుంచి ఎక్స్పాన్షన్ అవ్వడం జరిగింది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత త్రిబులార్ అనేది వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఆల్మోస్ట్ చేగుంట తూప్రాన్ వరకు కూడా ఇప్పుడు లేఅవుట్స్ అనేది జరుగుతున్నాయి. అదేవిధంగా నార్త్ నుంచి ఈస్ట్ వైపు వస్తే నార్త్ ఈస్ట్ జోన్. నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ అనేటప్పటికి మనకు పెద్దంబర్పేట అని తీసుకున్నాం, చోటుపల్లి కానివ్వండి టువర్డ్స్ పెద్దంబర్పేట, అది ఈస్ట్ అంటాం. నార్త్ కొంపల్లి, ఈ బిట్వీన్ ద ఏమొస్తుంది మనకు ఉప్పల్ కానీ బోడుప్పల్, ఎల్బీ నగర్, అదేవిధంగా యాదాద్రి టువర్డ్స్ ఇదంతా కూడా మనకు నార్త్ ఈస్ట్ జోన్గా పరిగణిస్తాం. ఇక్కడ మనకి ఏంటంటే యాదాద్రి రావడం వల్ల మనకు అక్కడ డెవలప్మెంట్ వచ్చింది, అక్కడ కొంతవరకు లేఅవుట్స్ వచ్చాయి. అదేవిధంగా మనకి ఇన్ఫోసిస్ అనే ఒక క్యాంపస్ కూడా మనకు అక్కడ ఇవ్వడం, గట్కేసర్ దగ్గర ఇవ్వడం జరిగింది. దానివల్ల జెన్పాక్ట్ కొంత ఎంప్లాయ్మెంట్ సోర్స్ అక్కడ నార్త్ ఈస్ట్లో రావడం వల్ల డెవలప్మెంట్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. కానీ ఎక్కువగా ఈస్ట్ వైపు వెస్ట్కు ఉన్నంత ఇంపాక్ట్ 2013 బిఫోర్ లేదు. ఎందువల్ల లేదు అంటే ఇక్కడ ఐటీ ఉంది, ఇక్కడ ఏమీ లేదు. కానీ ఒక రామోజీ ఫిలిం సిటీ కొన్ని పరిశ్రమలు రావడం వల్ల ఇక్కడ ఏదో అయిపోతుందని చెప్పేసి చాలామంది కొనుక్కున్నారు. కానీ 90% ఆఫ్ ద లేఅవుట్స్ జీపీ లేఅవుట్స్ రావడం వల్ల అక్కడ కొద్దిగా మార్కెట్ అనేది డల్. కానీ ఇప్పుడు ప్రతివైపు జోన్స్గా డివైడ్ అయిన తర్వాత ఏ సర్వే నెంబర్ ఏ జోన్లో వస్తుంది, రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా అనే క్లారిటీ ఉంది. కాబట్టి దాని ప్రకారంగా ఇన్వెస్టర్ అనే వాళ్ళు జోన్స్ ప్రకారంగా చూసుకొని హ్యాపీగా అప్రూవ్స్ అండ్ జోన్ చూసుకొని హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. ఇది ఈస్ట్ వైపు ఉన్న డెవలప్మెంట్. అదేవిధంగా మీరు ఈస్ట్ వైపు ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్కి చోటుపల్లి వరకు కూడా విజయవాడ హైవే అంటారు దాన్ని, అదేవిధంగా ముంబై హైవే అన్నా కూడా ఈస్ట్ వైపు అదే వస్తుంది. ఈస్ట్ వైపు అనగానే మనకి టువర్డ్స్ చోటుపల్లి వరకు అనుకున్నాం. ఈ ఈస్ట్ జోన్ అనేది ఒకప్పుడు జిహెచ్ఎంసీలో కానీ 90 కిలోమీటర్ రేడియేషన్ ఉన్నప్పుడు కానీ, లేదు 34 కిలోమీటర్ రేడియేషన్ ఉన్నప్పుడు కానీ, ఆ మధ్యలో ఏమైనా 90% జీపీ లేఅవుట్లు ఉండడం వల్ల, అది కాకుండా మనకు కుంట్లూరు కానీ, హయత్ నగర్ కానీ, పెద్దంబర్పేట కానీ, గట్కేసర్ కానీ ఇక్కడ మ్యాక్సిమం 90% జీపీలు లేఅవుట్లు ఉండడం వల్ల చాలా వరకు ఇన్వెస్టర్లు ఎవరు కూడా అటువైపు మొగ్గు చూపేవాళ్ళు కాదు. దట్టు ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదు కదా, ఇక్కడ డెవలప్ అవ్వదు అని అనుకున్నారు. అదే మనకు మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత హెచ్ఎండిగా మనకు ఆథరైజేషన్ వచ్చిన తర్వాత టోటల్గా జోన్స్ అనేది రావడం వల్ల ఎటువైపు పెట్టాలనేది ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అనేది ఉంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఓన్లీ జోను, రెసిడెన్షియల్ జోనా కాదా, లేదు ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, కనెక్టివిటీ బేస్ ఏందని చెప్పేసి ఈరోజు ఈస్ట్లో కూడా డెవలప్మెంట్ అనేది ఊపందుకుంది. మెయిన్లీ ఇప్పుడు చోటుపల్లి అంటే నేను వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే, వెస్ట్ అనేటప్పటికీ మనకి సంగారెడ్డి, అటువైపు సదాశివపేట అండ్ ఈస్ట్ వచ్చేటప్పటికి మనకు చోటుపల్లి అన్నాం. ఎందుకు ఈ పాయింట్ తీసుకోవాల్సి వచ్చిందంటే, నార్త్ టెర్మినల్ అంటే మీన్స్ త్రిబులార్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోయేది సంగారెడ్డి నుంచి చోటుపల్లి వరకు మనకు ఫస్ట్ది 156 కిలోమీటర్స్ మనకు గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబులార్ వరకు, త్రిబులార్ ఇన్ అండ్ అవుట్ వరకు ఈ జోన్లో మనకి ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవడం అనేది చాలా శ్రేయస్కరం ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, సౌత్ ఇప్పుడు మనకు ఈస్ట్ నుంచి సౌత్కి వెళ్తే సాగర్ హైవే కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, ఓకే ఈస్ట్ నుంచి అంటే కోహెడ, బొంగుళూరు జంక్షన్, తుక్కుగూడ, పెద్దగోల్కొండ ఇలా చూసుకుంటూ వెళ్తే అప్ టు గచ్చిబౌలి వరకు కూడా ఇదంతా కూడా సౌత్ టెర్మినల్ కింద వస్తుంది మనకి. ఈ సౌత్ టెర్మినల్లో మనకు ఆదిబట్ల అంటే టీసీఎస్ వెళ్ళిన కానించి కాగ్నిజెంట్ కానివ్వండి, ఏరోస్పేస్ 1 కానివ్వండి, ఏరోస్పేస్ 2 కానివ్వండి, వెలిమినేర్లో ఇచ్చిన ల్యాండ్ అలొకేషన్ కానివ్వండి, అండ్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కానివ్వండి, నెక్స్ట్ రీసెంట్గా లాస్ట్ ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ ఫాక్స్కాన్ అని కానివ్వండి, ఇలాగా అదే ఫార్మాసిటీ కానివ్వండి, ఇలాగా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది మన సౌత్లో రావడం వల్ల అక్కడ మార్కెట్ అనేది పెరగడం జరుగుతూ ఉంది. సో ఇన్వెస్టర్లు వెస్ట్ను ఫస్ట్ ప్రిఫర్ చేశారు, దాని తర్వాత ఇమ్మీడియట్గా సౌత్ను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ముంబై హైవే ఒక పాయింట్ 1 అనుకుంటే, సెకండ్ పాయింట్ వచ్చేప్పటికి బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం హైవే, సాగర్ హైవే మీద చాలామంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా మంచిది. ఎందువల్ల అంటే ఎంప్లాయ్మెంట్ ఉంది. మహేశ్వరంలో కానివ్వండి, అక్కడ కూడా మనకు సెజ్ ల్యాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా షాద్నగర్లో కానివ్వండి టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి.
అదేవిధంగా మనకు ముదిరేడిపల్లి కానివ్వండి, అంటే మనకు పోలేపల్లి సెజ్ కానివ్వండి, ఇలాగ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది సౌత్లో రావడం, ఫ్యూచర్ అంతా కూడా అది కూడా మనకు చాలా బాగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు వెస్ట్, సెకండ్ వచ్చేటప్పటికి సౌత్, థర్డ్ వచ్చేటప్పటికి మనకు నార్త్ ఈస్ట్. అంటే మీన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా యాదాద్రిగా అంటే మనకు చేగుంట నుంచి మేడ్చల్ హైవే నుంచి చౌటుప్పల్ వరకు కూడా అది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది. అది థర్డ్ జోన్లో కూడా తీసుకొని మనకు డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. హైదరాబాద్లో మెయిన్లీ ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ పోయినా మనకు జోన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి, రేడియస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, దానివల్ల మనం ఎక్కడైనా తీసుకోవాలంటే ఎల్పీ నెంబర్ ఉందా, రెరా నెంబర్ ఉందా, డెవలపర్ మంచి వల్ల, ఈ బేస్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా అవుతాం. దూరం అంటున్నాం కాబట్టి ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చాం, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి వెళ్తున్నాం, రీజనల్ రింగ్ రోడ్ నుంచి మనం ఇంకా టోటల్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 3 డిస్టిక్లు, ఉమ్మడి 3 తెలంగాణ డిస్టిక్లు అంటే లైక్ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఈ 3 జిల్లాలు కూడా హైదరాబాద్కి ఒక ద్వీపం లాగా ఉంటాయి. సో మనకు డెవలప్మెంట్ అనేది ఎంత ఎక్స్పాన్షన్ అయినా తెలంగాణలో హైదరాబాద్కి తెలంగాణ బార్డర్సే ఉన్నాయి తప్ప వేరే బార్డర్స్ అనేవి టచ్ అవ్వవు. సో అందువల్లనే ఈరోజు ఇండియాకి క్యాపిటల్ ఢిల్లీతో పాటుగా సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ను ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, మనకు చాలా బాగుంటుంది. దట్టు ఇండియాలో ఉన్న 5 మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఇప్పటి వరకు ల్యాండ్ అనేది ఎస్ఎఫ్టీలో మనం కొనుగోలు చేయడం జరుగుతాము. ఎక్సెప్ట్ హైదరాబాద్లో మాత్రమే. హైదరాబాద్లో ఇప్పటికీ స్క్వేర్ యార్డ్లోనే మనం అమ్మడం జరుగుతూ ఉంది. ఎప్పుడు మనం ఎస్ఎఫ్టీలో అంటే మెట్రోపాలిటన్ సిటీ ఎప్పుడు ఎస్ఎఫ్టీలోకి వెళ్తామంటే ఈ ప్లాన్ అనేది 2031 వరకు మనకు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. 2031 తర్వాత ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా ఎస్ఎఫ్టీలో వెళ్ళడానికి 99% ఛాన్స్ ఉంది. సో దానివల్ల మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్తో కానివ్వండి, ఇలా ఈ గవర్నమెంట్ ఉందా, ఆ గవర్నమెంట్ ఉందా, ఎవరున్నారు అనేది పని లేకుండా ఇప్పుడు 2024లో ఉన్నాం. మన చేతిలో ఇంకా 7 సంవత్సరాలు మాత్రమే ఉంది. 7 సంవత్సరాలు సంవత్సరానికి రేట్లు డబుల్ త్రిబుల్ అవడానికి ఛాన్స్ ఉంది. అప్ టు ఎక్కడి వరకు అనుకుంటే హైదరాబాద్ సెంటర్ పాయింట్గా తీసుకొని 75 కిలోమీటర్ల వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 75 కిలోమీటర్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడి అనేది మీకు డబుల్ త్రిబుల్ అవడానికి స్కోప్ ఉంది. ఎక్కడైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్న ల్యాండ్స్ 34 కిలోమీటర్ రేడియేషన్ వరకు మాత్రం 100 and 200% ఎస్ఎఫ్టీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఎస్ఎఫ్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 75 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదంతా కూడా స్క్వేర్ యార్డ్ అనేది ఆల్మోస్ట్ 1 lakh చేరడానికి 100% ఆస్కారం ఉంది. సో దీన్ని బట్టి హైదరాబాద్లో మీరు చూసుకోవాల్సింది ఒకటే అండి, మెయిన్లీ అప్రూవల్స్. ఎల్పీ నెంబర్ అంటే ఇది స్టేట్కి సంబంధించి, రెరా నెంబర్ సెంట్రల్కి సంబంధించి. ఈ 2 ఎందుకు పెట్టారంటే ఈ 2 ఉండడం వల్ల ఉన్న లేఅవుట్ తీసుకోవడం వల్ల కస్టమర్కి సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే ఒకప్పుడు లేఅవుట్ వేసేవాళ్ళు, మార్ట్గేజ్ రిలీజ్ చేసేవాళ్ళు కాదు. లేఅవుట్ అమ్మిన తర్వాత మిగతా మార్ట్గేజ్ రిలీజ్ అవ్వకపోతే అది ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టు కాదు, కన్స్ట్రక్షన్ చేయలేము. బట్ ఈరోజు రెరా యాక్ట్ అనేది రెరా రావడం వల్ల 100% డెవలప్మెంట్ ఆన్ టైంలో కంప్లీట్ చేయాలి, 100% ఫైనల్ ఎల్పీ తీసుకురావాలి. అలాంటి డెవలపర్లు మాత్రమే రెరా ప్లస్ ఎల్పీలో 2 ఉన్న లేఅవుట్లని లాంచ్ చేస్తారు. సో దీన్ని బట్టి మీకు నేను చెప్పబోయేది ఏంటంటే 100% మీరు ఎల్పీ నెంబర్, రెరా నెంబర్తో కూడిన మంచి డెవలపర్ అందరూ కూడా ఈ 2 తీసుకొచ్చి డెవలప్మెంట్ నార్మల్గా చేసి వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత మనకి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లేదా ఎవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, టోటల్గా మన సెక్యూరిటీ వైజ్ కానీ కొంత సేఫ్టీ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ల్యాండ్స్కేప్ పర్ఫెక్ట్గా చేస్తారో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరైతే ల్యాండ్స్కేప్ పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడ రోడ్స్ బాగా ఉంటాయి, ఒక ఎవెన్యూ ప్లాంటేషన్ బాగా ఉంటుంది, అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా మనకు ఉంటుంది. అలాంటి డెవలపర్ని ఎంచుకోండి, అలాంటి చోటే మీరు ప్లాట్ కొనండి. దానివల్ల మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మీ తరతరాలకి, మీ పిల్లలకు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలకి ఈ రోజుల్లో ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ లిటిగేషన్స్ ఉన్న ప్రాపర్టీస్ ఇవ్వడం వల్ల నాకెందుకు ఇచ్చారు ఈ ప్రాపర్టీ అనేలాగా మనం చేసుకోవద్దు. సో దయచేసి మీరందరూ కూడా ఏంటి, ఎల్పీ నెంబర్ ఉండి, రెరా ఉండి, మంచి డెవలపర్ అయ్యి ఉండి,
ప్రీవియస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి అని ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఎలాంటి డెవలప్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది కొన్ని డెవలపర్లు చూస్తూ ఉన్నాను, లేఅవుట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 or 2 years తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు ఉండట్లేదు. కానీ కొంతమంది డెవలపర్లను కూడా నేను చూశాను, XYZ, నేను ఫలానా పేరు తీసుకోవట్లేదు, చాలామంది డెవలపర్లను నేను XYZ చూశాను. కొంతమంది డెవలప్ చేస్తారు, 1 or 2 years తర్వాత అక్కడికి వెళ్ళాలన్నా ప్లాట్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. యాక్చువల్ ఓపెన్ ప్లాట్ సెక్టార్కి వచ్చేటప్పటికి టోటల్గా 100% ల్యాండ్, 30% రోడ్స్, 10% పార్కు, 5% సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోటల్ 45% ఆఫ్ ద ల్యాండ్ వదిలేసి 55% మనం ప్లాటింగ్కి వెళ్తాం. ఈ నామ్స్ ప్రకారంగానే అందరూ లేఅవుట్లు చేస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ నేను మంచి డెవలపర్ అని ఎందుకన్నాను అంటే, ఇలా చేసుకొని LP నెంబర్ తీసుకొస్తారు, డెవలప్మెంట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా డెవలప్ చేస్తారు, అమ్మేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ప్లాట్ యొక్క వాల్యూ పెరగాలంటే కూడా మన అప్రూవ్స్తో పాటుగా మంచి డెవలపర్ అయి ఉన్నారు. ఎందువల్ల అంటే ఒక 5 సంవత్సరాలు ఆ లేఅవుట్ని డే 1 తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఈ రోజుకి అలా ఉంచగలిగితే అప్పుడు మనకు రిటర్న్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందువల్ల ఈ మాట అంటున్నానంటే, చాలామంది అక్కడ రేట్ ఏమున్నాయి అంటే 10,000 తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే 30, 40, 50 అంటారు. అది అమ్మడానికి వెళ్ళేటప్పటికి ప్లాట్ దగ్గర కస్టమర్ వెళ్ళి చూడాలంటే స్టోన్స్ చక్కగా ఉండదు, అక్కడ అంతా గందరగోళంగా ఉంటుంది, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. బట్ మంచి డెవలపర్ అవ్వకపోవడం వల్ల, ఇవన్నీ ఫేస్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ వల్ల కూడా మనకు రేట్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. అప్రిషియేషన్ ఎప్పుడు అదే వెళ్ళినప్పుడు ప్లాట్ బాగుంది, నీట్గా ఉంది అంటే ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా, నా ఉద్దేశం అంటే ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా కస్టమర్కి బెనిఫిట్ అంటారు. అలాంటి డెవలపర్లని చూస్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ రోడ్స్, డ్రైనేజీ, పార్క్ ఏరియా డెవలప్ చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది డెవలపర్స్ కొంతమంది డెవలపర్స్ మాత్రం క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చినట్టే. ఎప్పుడైనా లేఅవుట్లో ఒక 5% కన్స్ట్రక్షన్ కనుక వస్తే ఆ యాక్టివిటీ రావాలన్న ఆలోచనను తీసుకురావడమే ఆ డెవలపర్ గొప్పతనం. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి రూపాయికి ₹2 యాడ్ అవుతుంది. మెయిన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఈ కన్స్ట్రక్షన్ ఈ క్లబ్ హౌస్ కానివ్వండి, ఈ ఇండోర్ స్టేడియంస్ కానివ్వండి, చిల్డ్రన్ ప్లే ఏరియాస్లో ప్లే గ్రౌండ్స్, ఈ కొన్ని డెవలప్ చేయడం వల్ల వీకెండ్స్లో కస్టమర్ సరదాగా వెళ్ళి రావాలి, ప్లాట్ చూసుకొని రావాలి అని ఆలోచన తెప్పించినప్పుడు ఒకరికి 10 మంది వెళ్తారు, 10 మంది 100 మంది అవుతారు, అక్కడ అందరు కలుస్తారు, ఏదో చేయాలని ఆలోచన వస్తుంది. దానివల్ల కూడా లేఅవుట్ యొక్క అప్రిషియేషన్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. అలాంటి డెవలపర్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకోటి, మీరు ఇప్పుడు చెప్పినంత వరకు ఎక్కడైనా సరే నేను ఒకటే చెప్తాను, RRR ఈరోజు ఎప్పుడైనా ఏమీ లేని చోట మనం డబ్బులు పెట్టినప్పుడే అక్కడ ఏదైనా జరిగినప్పుడు మన ₹2 అవుతుంది. ఆల్రెడీ డెవలప్ వెళ్ళిన చోట పెట్టాలంటే, లైక్ ఈరోజు అదే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఒకప్పుడు ఇది డెవలప్ అయ్యేటప్పుడు కొల్లూరు కానివ్వండి, శంకరపల్లి కానీ, మోకిలా ఇక్కడంతా కూడా ఏమీ లేదు, అక్కడ 5,000, 6,000 దొరికింది. ఈరోజు ఆల్మోస్ట్ అంతా ఓరారా వచ్చేసింది, ఆ పక్కన విల్లాస్ వస్తున్నాయి, IT బాగా డెవలప్ అయినప్పుడు ఈరోజు వెళ్ళి కొనాలంటే 50,000, 60,000 అవుతుంది. అలాగే చాలామంది అంటారు RRR దూరము, ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఉంది, అంత డిస్టెన్స్ ఉంది అని ఆలోచించకండి. నేను ఒకటే చెప్తాను, కనెక్టివిటీ బాగుంది, డెవలపర్ మంచిగా అయ్యారు, LP నెంబర్ ఉంది, రెరా నెంబర్ ఉంది, మీకు లేఅవుట్ డెవలపర్ మంచిగా బాగా చేయగలుగుతున్నాడు అనుకుంటే 100% హైదరాబాద్కి నలువైపులా కూడా మీరు ల్యాండ్ కొనవచ్చు. దీంట్లో మెయిన్లీ ఏంటంటే వెస్ట్ జోన్ ఫస్ట్గా తీసుకోండి, తర్వాత సౌత్ జోన్ తీసుకోండి, తర్వాత నార్త్ ఈస్ట్ జోన్ తీసుకోండి, తర్వాత సౌత్ ఈస్ట్ జోన్ కూడా మీకు డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక చోట సంవత్సరం పడితే ఇంకో చోట 2 సంవత్సరాలు పడుతుంది, ఇంకో చోట 3 సంవత్సరాలు పడుతుంది. ఈ జోన్ అన్నిటికీ ఈ టైం లైన్ ప్రకారం పెరుగుతాయి తప్ప పెరగదు అనే మాట అయితే 100% లేదు. 100% హైదరాబాద్ మార్కెట్ అనేది ఇంకొక 5 సంవత్సరాలలో ల్యాండ్ కొనాలి అంటే కొనలేని పరిస్థితి, మీకు స్క్వేర్ యార్డ్లో ఉంటుందని కూడా గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకున్న బడ్జెట్లో డిస్టెన్స్ని పరిగణలోకి తీసుకోకుండా, నేను చెప్పిన ఓన్లీ 4-5 మాత్రమే, ఏంటి డెవలపర్ కానీ LP నెంబర్ ఉండి, రెరా నెంబర్ ఉండి, మంచి డెవలపర్ అయి ఉండి, కనెక్టివిటీ బాగుండి, ప్రీవియస్ వాళ్ళ యొక్క లేఅవుట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని
వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉందో తెలుసుకొని అలాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీ రూపాయికి రూపాయి పెరగడం జరుగుతుంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు.